హాయ్ అందరికీ నమస్కారం. ఏప్రిల్ 8 సింగపూర్లో ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఆ అగ్ని ప్రమాదం నుంచి మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి తనయుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సింగపూర్ రివర్ వ్యాలీ రోడ్లో ఒక 3 అంతస్తుల భవనంలో సమ్మర్ క్యాంప్ జరుగుతోంది. టమాటో స్కూల్ అని అక్కడ కుకింగ్ తరగతులు జరుగుతున్నాయి. పొరపాటున నిప్పంటుకుంది. ఒక్కసారిగా పొగలు లేచాయి. ఎటువైపుకి వెళ్ళటానికి వీలు లేదు. ఆ పరిస్థితుల్లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. నల్లటి పొగలు ఆ భవనం మీద నుంచి వస్తూ ఉన్నాయి. ఆ స్థితిలో ఒక నలుగురు భారతీయ వలస కార్మికుల ఆ సన్నివేశాన్ని చూశారు. ఆ నలుగురు ఎవరంటే ఇంద్రజిత్ సింగ్, సుబ్రహ్మణ్యం చరణ్ రాజ్, నాగరాజన్ అన్బరాజన్, శివస్వామి విజయరాజ్. ఈ నలుగురు కూడా భారతీయ వలస కార్మికులు సింగపూర్కి వెళ్ళారు. సింగపూర్లో పనిచేస్తున్నారు. దగ్గరలో భవన నిర్మాణ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూసి వీళ్ళు వెంటనే వచ్చి ఒక నిచ్చెనేసి పిల్లలైతే వణికిపోతూ ఉన్నారంట. అప్పుడు వణికిపోతూ పొగ పీల్చుకోలేక ఊపిరాడక కొంతమంది అక్కడి నుంచి దూకేద్దామా అంటూ అరుపులు అనమాట, హెల్ప్ హెల్ప్ అని. ఆ స్థితిలో వాళ్ళని చూసి చెలించిపోయిన వీళ్ళ ప్రాణాలను సైతం వడ్డి వాళ్ళని ఆ నిచ్చెనేసి మొత్తం ఒక్కొక్కళ్ళని పిల్లల్ని దించుకుంటూ వచ్చారు. 15 మంది గాయపడ్డారు. 5 పెద్దవాళ్ళు గాయపడ్డారు. 15 మంది చిన్నపిల్లలు గాయపడ్డారు. ఒక పాప చనిపోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, మా బాబు పక్కనే ఉండే ఒక పాప చనిపోయింది ఊపిరాడక అని. సో ఆ స్థితిలో ఎంత చూడండి. అయితే ఆ 15 నిమిషాల తర్వాత సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ వచ్చాయి. 3 అగ్నిమాపక శకటాలను తీసుకొచ్చాయి. కానీ ఆ 15 నిమిషాలు చాలా కీలకం. ఒకవేళ ఆ 10 నిమిషాల్లో వీళ్ళు స్పందించకపోయింటే మరికొన్ని ప్రాణాలు పోయేవి. సో అంత సాహసోపేతమైన పని చేశారు మన భారతీయ వలస కార్మికులు. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ కాస్త వాళ్ళకి మన ఎంబసీ ద్వారా ఆయన గుర్తు చేశారట. వాళ్ళని అభినందించాలి, ఖచ్చితంగా సత్కరించాలి, వాళ్ళ సేవలు అమోఘం, అది మా బాధ్యత అని చెప్పేసి సింగపూర్ మ్యాన్ పవర్ మంత్రిత్వ శాఖ ఆ నలుగురికి లైఫ్ సేవర్ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఆ నలుగురిని కూడా. సో మనం చేసిన మంచి మనకు తిరిగి వస్తుంది అంటారు కదా, దానికి ఉదాహరణ కూడా చెప్తా. 2019లో పవన్ కళ్యాణ్ గారు మొత్తం పోటీ చేసిన అన్ని చోట్ల ఓడిపోయారు. ఆయన పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయారు. ఒకే ఒక స్థానం వచ్చింది. ఆ స్థానాన్ని కూడా వైసీపీ ఆ ఎమ్మెల్యేను కూడా కొనేసింది. ఆ స్థితిలో పవన్ కళ్యాణ్ గారు చాలా బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం రంగంలోకి దిగారు. ఆ రోజుల్లో ఇసుక ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సిమెంటు లేదు, ఇసుక లేదు, భవన నిర్మాణాలు ఆగిపోయినాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కొన్ని వేలు లక్షల కుటుంబాలు ఆకలితో అలమటించినాయి. కొంతమంది ప్రాణాలు పోయినాయి పండుటాకులవి. ఆ దశలో పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగారు. వెళ్ళారు. ఆయన స్వయంగా రోడ్ల మీదకి వెళ్ళారు, ధర్నా చేశారు. వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళ పక్షాన నిలబడి మద్దతుగా నిలబడ్డారు. ఆ రోజు ఆయన వాళ్ళ పక్షాన మద్దతుగా నిలబడితే అదే రంగానికి చెందిన భవన నిర్మాణ కార్మికులే ఇవాళ ఆయన కొడుకు ప్రాణాన్ని కాపాడారంటే ఇది యాదృచ్ఛికం అందామా, కాకతాళీయం అందామా, మరి ఎలా అయినా అనుకోవచ్చు. కానీ ఆయన చేసిన మంచి, ప్రజలకు ఆయన ఇచ్చిన మంచి తిరిగి ఆయనకే వచ్చింది అని చెప్పాలి మనం.